హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మార్నింగ్ రొటీన్ వ్లాగ్ అండి. ఈ వ్లాగ్లో మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ లంచ్ వరకు ఏం చేశాను అన్నది ఈ వీడియోలో చూద్దాం. మార్నింగ్ నేను డీటాక్స్ వాటర్తో డే స్టార్ట్ చేస్తాను. ఈ డీటాక్స్ వాటర్ వచ్చేసి వాము, జీలకర్ర, సోంపు 3 డ్రై రోస్ట్ చేసేసి మిక్సీ వేసేసుకొని 8 కంటైనర్లో స్టోర్ చేసుకుంటే 1 మంత్ అయినా ఉంటుందండి. అది పౌడరు 1 మంత్కి ఒకసారి పౌడర్ మిక్సీ చేసుకోవచ్చు. ఇంకా డీటాక్స్ వాటర్లో నేను 3 రకాలు తీసుకుంటానండి. ఒకటేమో ఈ పౌడరు, రెండోదేమో మెంతులు వాటర్ తీసుకుంటాను. నైట్ టైం మెంతులు నానబెట్టేసి మార్నింగ్ మెంతులను సెపరేట్ చేసి ఆ వాటర్ తీసుకుంటాను. మూడోది అందరికీ తెలిసిందే కదా, హనీ లెమన్ వాటర్, వామ్ వాటర్తో కలిపి హనీ లెమన్ వేసి తీసుకుంటాను. ఏదైనా 2 డేస్కి ఒకసారి ఏ వాటర్ అయినా తీసుకుంటూ ఉండొచ్చు. ఈ డీటాక్స్ వాటర్ తాగాక 1/2 అవర్ వరకు ఏం తినకూడదండి. మామూలుగా అయితే డీటాక్స్ వాటర్ తీసుకొని పిల్లలకి లంచ్ బాక్స్లో అవి ప్రిపేర్ చేస్తూ ఉంటాను. కానీ పొంగల్ హాలిడేస్ కాబట్టి ఇప్పుడు డీటాక్స్ వాటర్ తీసుకున్నాక 1/2 అవర్ తర్వాత ఏదైనా బాదం తీసుకున్నా ఏం తీసుకున్నా 1/2 అవర్ తర్వాత తీసుకోవాలన్నమాట. ఇక్కడ బాదం పీల్ అవుట్ చేయాలి కానీ మర్చిపోయాను. మా వారు లేచారు, టీ పెట్టేస్తున్నాను మా ఇద్దరికి. టీ అలవాటు తగ్గించుకోవాలి కానీ ఒక్కసారి మానలేం కదా. కొంచెం క్వాంటిటీ తగ్గించాను అనమాట. అప్పటికన్నా కొంచెం క్వాంటిటీ తగ్గించుకుంటూ వస్తున్నా. 2 టైమ్స్ తాగేదాన్ని, అలాగ 2 టైమ్స్ కాకుండా ఇప్పుడు 1 టైం తాగి కొంచెం తాగుతున్నా. కొంచెం క్వాంటిటీ తగ్గించి కొద్దిగా తీసుకుంటున్నాను అనమాట. ఇంకా నైట్ దోశ బ్యాటర్ ప్రిపేర్ చేశాను. దోశ బ్యాటర్లోకి వేరుశనగుళ్ళు చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. వేరుశనగుళ్ళు, కొత్తిమీర, టమాటా వేసి చేస్తాను. పచ్చడి చాలా బాగుంటుంది. నాకు మా పిల్లలకి అయితే వేరుశనగుళ్ళు ఫేవరెట్ అనమాట. 365 రోజులు వేరుశనగుళ్ళు పచ్చడి చేసినా మేము తినేస్తాం. కానీ మా వారు అంత ఇంట్రెస్ట్ చూపించరు. ఆయన ఒకటే టైప్ కాకుండా వేరే చేయమంటూ ఉంటారనమాట. అందుకే ఆయన కోసం అని చెప్పి నేను ఒక్కొక్కసారి ఒక్కో రకం చేస్తూ ఉంటాను. మేమైతే ఇడ్లీకైనా దోశకైనా దేనికైనా సరే వేరుశనగుళ్ళు పచ్చడి ఉంటే చాలు మాకైతే. ఇంకా వేరుశనగుళ్ళు, పచ్చిమిరపకాయలు వేయించేసుకుని ఒక డిష్లోకి తీసుకున్నాక కొత్తిమీర, టమాటా వేసి వేయించేయాలి. దానిలో కొంచెం జీలకర్ర, ఉప్పు, వెల్లుల్లిపాయ వేసి మిక్సీ చేసేయాలి. చాలా బాగుంటుంది. తర్వాత తాలింపు పోపు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఓకే, ఇక్కడ టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నాను. దోశలు వేస్తున్నాను, పచ్చడి వేస్తాను. వీడియో రన్ అవుతూ ఉంటుంది. నిన్న గోల్డ్ వీడియో పెట్టాను కదా, దానికి ఎందుకు కొన్ని కమెంట్స్ వచ్చాయి. నెక్లెస్ వెయిట్ ఎంత, బొట్టుల వెయిట్ ఎంత, అలాగే స్టోన్ ఛార్జెస్ ఎంత పడింది అన్ని వీడియోలో చెప్పాను. కానీ మళ్ళీ కామెంట్ చేశారు. అందుకని ఈ వీడియోలో క్లారిటీ ఇద్దామని చెప్పి చెప్తున్నాను అనమాట. మా అక్క హారం తీసుకుందని పెట్టాను కదా, మీ అక్క ఏ హారం తీసుకున్నారు చూపించండి అని చెప్పారు. అది కూడా ఈ వీడియోలో ఇంక్లూడ్ చేశాను, చూసేయండి. ఇంకా నా నెక్లెస్ వెయిట్ వచ్చేసి 4.5 కాసులు, అంటే 36 గ్రామ్స్ అనమాట. బుట్టల వెయిట్ వచ్చేసి 16 గ్రామ్స్. గ్రాస్ వెయిట్ 16, నెట్ వెయిట్ 15 గ్రామ్స్. దానికి స్టోన్స్ ఛార్జెస్ ఎంత పడినాయి అంటే 32,000 స్టోన్స్కి ఛార్జెస్ పడినాయి. స్టోన్ ఛార్జెస్ ఎక్కువగానే వేస్తాడు ఖజానాలో. ఇంకా మా అక్క హారం వచ్చేసి ఇదే అనమాట, 5 కాసులండి. మా అక్క హారం 5.2, 5 కాసుల మీద 2 గ్రాములు ఎక్స్ట్రా, 42 గ్రామ్స్ అండి హారం. చాలా బాగా వచ్చింది. 5 కాసులకి హారం అంటే చాలా బాగా వచ్చింది. వెయిట్ తక్కువ వెయిట్లో చాలా బాగా వచ్చింది. 5 కాసులకి హారం అంటే చాలా బాగా వచ్చినట్టే. ఇప్పుడున్న గోల్డ్ రేట్లో ఎంత తక్కువ వెయిట్లో వస్తువులు వస్తే అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అనమాట. ఇంకా నా నెక్లెస్ వేస్టేజ్ వచ్చేసి 20%, బుట్టల వేస్టేజ్ వచ్చేసి 17% అనమాట. ఓకే, అన్ని డౌట్స్ క్లియర్ చేసాను అనుకుంటున్నాను. అవును, మర్చిపోయిన ఇంకో కామెంట్ పెట్టారు. వాళ్ళు ఖజానాలో
వస్తువు తీసుకుంటే 110 గ్రామ్స్కి ఎంత తీసుకుంటే అది మారిస్తే మళ్ళీ 86 గ్రామ్సే వచ్చిందన్నారు. ఏమో నాకు తెలిసి అలా ఏమి ఉండదు. మనం ఖజానాలో కాదు, ఏ షోరూంలో తీసుకున్నా సరే వస్తువు నెట్ వెయిట్ ఎంత ఉంటే మళ్ళీ మనం అక్కడే మార్చామనుకోండి ఆ వెయిట్ వచ్చేస్తుంది అనమాట. గ్రాస్ వెయిట్ రాదండి మనకి, నెట్ వెయిట్ ఎంత ఉన్నదో అంతా కూడా వచ్చేస్తుంది. స్టోన్స్ అండ్ బీడ్స్ వెయిట్ తీసేస్తే నెట్ వెయిట్ ఉంటుంది కదండి, గోల్డ్ వెయిట్ ఎంత ఉంటే అంత వెయిట్ మనకి మళ్ళీ మార్చుకున్నప్పుడు వచ్చేస్తుంది అనమాట. ఇంకొకళ్ళు ఖజానా స్కీమ్ కడితే వేస్టేజ్ ఒకలా ఉంటుంది, నార్మల్గా తీసుకుంటే ఒకలాగా ఉంటుంది అన్నారు. అంటే యాంటిక్ టెంపుల్ జ్యువెలరీ వాటికి పర్సంటేజ్ వెయ్యి ఎక్కువ ఉంటుందండి. మామూలు వాటికైతే 10-12 అలా ఉంటుంది. మామూలుగా వెళ్ళినా సరే మా వారు చైన్ స్కీమ్ కట్టు కదా, నేను మామూలుగానే తీసుకున్నాం. దానికి 10% వేశారు. అంటే మామూలు వస్తువులకి అంతే 10 కానీ 12 కానీ ఉంటాయి. ఎందుకంటే అంత కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్తున్నానంటే మేము ఫస్ట్ నుంచి కూడా ఖజానాలోనే తీసుకుంటున్నాం. మా మ్యారేజ్ అయిన దగ్గర నుంచి కూడా ఏ వస్తువైనా ఇంకా ఖజానాయే మాకు అలవాటు, అందుకని చెప్పగలుగుతున్నాను. ఇక్కడ టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నాను. మా వారికి, మా పిల్లలకి, నాకు అందరికీ దోశలు వేస్తాను. ప్లెయిన్ దోశలే ఇష్టపడతారండి ఎక్కువ. మా పిల్లలు కానీ మా వారు కానీ ప్లెయిన్ దోశలే ఇష్టపడతారు. అది కూడా రోస్ట్ ఎక్కువగా ఉంటే, ఇప్పుడు పేపర్ దోశలా ఉంటే నచ్చదనమాట. ఇలా సాఫ్ట్గానే ఉండాలి, అందుకని ఇంకా ఇలాగే చేస్తూ ఉంటారనమాట. ఇక లంచ్కి వచ్చేస్తే ఈరోజు లంచ్ వచ్చేసి ఇంక పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారు కదండి, పన్నీర్ కర్రీ ఇంకా బిర్యానీ చేయమన్నారు. ఇంకా అందుకని పన్నీర్ కర్రీకి వెజిటేబుల్స్ అన్నీ ఇంకా వాష్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. రెండింటికి కలిపి ఇంకా టమాటా, బంగాళదుంప, ఆనియన్స్ అన్నీ కూడా వాష్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా హాలిడేస్ వచ్చినాయి అంటే అంతే కదండి, ఇంకా పని అవ్వనివ్వరు, ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారు. ఇద్దరికి అసమానం ఇంకా తీర్పులు చెప్పడం సరిపోతుంది నా పని. ఇంకా ఇక్కడ ఆనియన్స్ చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. పన్నీరు జీడిపప్పు కర్రీ అనమాట ఇప్పుడు నేను ప్రిపేర్ చేసేది. టమాటాలు గ్రేవీ చేసుకుంటాను, ఆనియన్స్ ఏమో ఇలా చిన్న ముక్కలుగా స్లైడ్స్లా కట్ చేసుకుని జీడిపప్పు టమాటా మిక్సీ పడేస్తాను అనమాట. జీడిపప్పు ఇంకా టమాటా పేస్ట్ కింద రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇంకా కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాక జీలకర్ర, యాలకులు, లవంగాలు వేసి వేయించుకోవాలి. ఇక్కడ బిర్యానీ ఆకు కూడా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర బిర్యానీ ఆకు లేదు, అందుకని స్కిప్ చేసేసాను. యాలకులు, లవంగాలు, జీలకర్ర వేగాక ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయట్లేదు. బిర్యానీకి నేను మసాలా ప్రిపేర్ చేస్తాను. మసాలా దినుసులు వేయను అనమాట, డైరెక్ట్గా వేయను, మసాలా ప్రిపేర్ చేస్తాను. యాలకులు, లవంగాలు, కొంచెం ధనియాలు ఇంకా అల్లం వెల్లుల్లిపాయ కలిపి పేస్ట్ రెడీ చేసుకుంటాను. అది బిర్యానీలోకి ఇంకా కొంచెం కర్రీలోకి యాడ్ చేస్తాను, చాలా బాగుంటుంది. అందుకని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటలేదు. ఇంకా మా పిల్లలకి పన్నీర్ అయినా జీడిపప్పు కర్రీ అయినా చాలా ఫేవరెట్ అండి. టమాటా పేస్ట్ యాడ్ చేస్తాను. ఆనియన్స్ వేగిని టమాటా పేస్ట్ యాడ్ చేస్తాను. ఇంకా టమాటా పేస్ట్ అంతా ఆయిల్లోనే మగ్గనివ్వాలి. ఆయిల్లో మగ్గితేనే దాని టేస్ట్ బాగుంటుంది. వాటర్ ఎక్కువ వేసుకోకూడదు. ఆయిల్ అంతా బయటికి రిలీజ్ అయ్యే వరకు ఆనియన్ పేస్ట్ని బాగా వేయించుకోవాలి. ఆనియన్ పేస్ట్ ఇక్కడ నేను మసాలా ముద్ద అన్నాను కదా, అది కొంచెం యాడ్ చేస్తాను. ఆ క్లిప్ మిస్ అయినట్టుంది. ఇంకా ముందు జీడిపప్పు పన్నీర్ వేయించి పక్కకు తీసుకోవచ్చు, కానీ నేను ఇంకా టైం లేదని ముందు కర్రీ రెడీ చేసేస్తున్నాను. తర్వాత మధ్యలో జీడిపప్పు పన్నీరు వేయించుకుంటున్నాను అనమాట. వేయించి ఇవన్నీ ఒకసారి నేను వేయించేస్తూ ఉంటాను. జీడిపప్పు అలాగే పన్నీరు, తర్వాత మిల్ మేకర్, బిర్యానీలోకి మిల్ మేకర్ కూడా వేయించి పక్కన పెట్టేస్తాను.
నేను బిర్యానీలోకి మిల్ మేకర్ వేస్తాను, చాలా చాలా బాగుంటుంది. పన్నీర్ కర్రీ, జీడిపప్పు కర్రీ ఇవే స్పెషల్స్ అంటున్నారు ఏంటి అనుకుంటున్నారా? మేము వెజిటేరియన్ అండి. మేము వెజిటేరియన్ కాబట్టి మాకు పన్నీర్ కర్రీ, జీడిపప్పు కర్రీ, బిర్యానీ, వెజ్ బిర్యానీ ఇవే కదా స్పెషల్స్ ఉంటాయి. ఇక్కడ పన్నీర్ వేయించేస్తున్నాను. ఉప్పు, కారం, పసుపు వేసి పన్నీర్ని వేయించేసి పక్కన పెట్టేసుకోవాలి. పన్నీర్, జీడిపప్పు పక్కన పెట్టేసుకుంటే టమాటా పేస్ట్ బాగా వేగాక పన్నీర్, జీడిపప్పు యాడ్ చేసుకోవచ్చు. ఇంకా మిల్ మేకర్ కూడా వేయించేస్తున్నా. మిల్ మేకర్ చాలా మంచిదండి. మిల్ మేకర్లో ఫైబర్ ఉంటుంది. వీక్లో ఒక్కసారైనా సరే మిల్ మేకర్లో ఫైబర్ ఉంటుంది, పన్నీర్లో ప్రోటీన్ ఉంటుంది. అందుకని వీక్లో ఒకసారైనా ఇవి యాడ్ చేసుకోవాలి. మనం పప్పు ఎలాగా చేసుకుంటాం వీక్లీ 1 or 2 times, అలాగే ఇవి కూడా ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ గ్రేవీ బాగా ఆయిల్లో వేగి బాగా ఆయిల్ రిలీజ్ అవుతుంది. గ్రేవీ ఆయిల్లో వేగితేనే బాగా టేస్ట్ బాగుంటుందండి. పచ్చిగా ఉంటే అస్సలు బాగోదు. గ్రేవీ మొత్తం వేగాక అప్పుడు పన్నీరు, జీడిపప్పు యాడ్ చేసుకోవాలి. కర్రీ రెడీ అవుతూ ఉంటుంది. ఈలోపు బిర్యానీ ప్రిపేర్ చేద్దామని చెప్పి కుక్కర్ పెట్టాను. గ్రేవీ బాగా వేగిందండి. పన్నీరు, జీడిపప్పు యాడ్ చేసుకుంటున్నాను. పన్నీరు, జీడిపప్పు యాడ్ చేసుకొని ఉప్పు, కారం, పసుపు వేసి ఆయిల్లో వేయించాలండి. వాటర్ ఇంకా వేయకూడదు. ఒకసారి ఉప్పు, కారం, పసుపు కూడా అన్నీ కూడా ఆయిల్లో బాగా వేగితే కర్రీ టేస్ట్ బాగుంటుంది. ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసి కలిపేసుకుని ఒకసారి మూత పెట్టేసుకోవాలి. ఈ కర్రీ రైస్లోకి బాగుంటుంది, బిర్యానీలోకి, పుల్కాలోకి, చపాతీకి, దేనికైనా సరే చాలా బాగుంటుంది. పన్నీర్ జీడిపప్పు కర్రీ. ఒకసారి మూత పెట్టేసుకున్న తర్వాత బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాను. బిర్యానీ బేసిక్ బిర్యానీ అండి. జస్ట్ పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ వేయించుకున్నాక నేను చెప్పాను కదండి ఇందాక మసాలా పేస్ట్ ప్రిపేర్ చేసుకుంటాను. అందుకని నేను యాలకులు, లవంగాలు ఈ మసాలా దినుసులు ఏమీ వేయలేదు. బిర్యానీ ఆకు లేదు నా దగ్గర, అందుకని స్కిప్ చేస్తాను. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు బాగా వేగాక మసాలా పేస్ట్ ప్రిపేర్ చేశాను కదా అది యాడ్ చేస్తాను. మసాలా పేస్ట్ బాగా వేగాక పొటాటోస్ యాడ్ చేస్తాను అన్నమాట. పొటాటోస్ బాగా వేగాక మిల్ మేకర్ అవి వేసుకుంటానని చెప్పాను కదా, వేయించిన మిల్ మేకర్ ఇందులో యాడ్ చేసుకుంటాను. ఓకే, నెక్స్ట్ వీడియో వచ్చేసి అందరూ పొంగల్కి బాగా ఎంజాయ్ చేయండి. అడ్వాన్స్ అందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు అండి. మధ్యలో మా అమ్మాయి చూసారా, నేను చేస్తా అంటే ప్రతిదానికి తయారైపోతూ ఉంటుంది. నేను ఇక్కడ కర్రీ కలుపుతుంటే అది అక్కడ బిర్యానీ కలిపేస్తుంది. ఇంకా కర్రీ వాటర్ యాడ్ చేస్తాను. ఇంకా కొంచెం కొత్తిమీర, అలాగే కసూరి మేతి యాడ్ చేసుకొని 1 నిమిషం ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది. ఇక్కడ బిర్యానీలో మసాలా పేస్ట్ యాడ్ చేస్తున్నాను. మసాలా పేస్ట్ మొత్తం పచ్చివాసన పోయే వరకు బాగా వేగిన తర్వాత పొటాటోస్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వీడియో వచ్చేసి మా అక్కగారు అబ్బాయి స్నేహాలకి భోగిపళ్ళు వేస్తున్నానండి. ఆ వీడియో నెక్స్ట్ వీడియో వస్తుంది, కంపల్సరీ చూడండి. ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను, ఆ వీడియోస్ కూడా చేయడానికి ట్రై చేస్తా. బిర్యానీలోకి మిల్ మేకర్ యాడ్ చేస్తున్నాను. మిల్ మేకర్ వేసుకుని ఒకసారి కలుపుకున్నాక
వాటర్ యాడ్ చేసుకోవడమే. ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను మామూలు రైస్తోనే చేస్తున్నాను అండి, బిర్యానీ బాస్మతి బియ్యంతో చేయట్లేదు, మామూలు రైస్తో చేస్తున్నాను. అందుకని ఒక గ్లాసు రైస్కి 2 గ్లాసులు వాటర్ పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇంకా కర్రీలోకి కసూరి మేతి ఇంకా కొత్తిమీర యాడ్ చేసి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. నేను 2 గ్లాసులు రైస్ చేస్తున్నాను. 2 గ్లాసుల రైస్కి 4 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ వేసుకొని సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. వాటర్ బాయిల్ అయిన తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని కావాలితే వేసుకోవచ్చు. నేను ఇంకా బిర్యానీలో కొత్తిమీర వేయనండి, ఏమో వేసుకుంటారు లేదు నాకు తెలీదు. నాకు కొత్తిమీర వేస్తే పెద్ద టేస్ట్ అనిపించదు, అందుకని బిర్యానీలో కొత్తిమీర వేయను. ఇంక వాటర్ బాయిల్ అయ్యాక కుక్కర్ మూత పెట్టుకొని 3 విజిల్స్ వేయించేసుకుంటే బిర్యానీ రెడీ అయిపోతుంది. ఇంకా ఏంటంటే పండగకి మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఏమేమి షాపింగ్ చేశారు అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ ఏమైనా కావాలితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో బాగా లాంగ్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోస్ నుంచి షార్ట్గా 10 minutes లోపే వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. అందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇంకా సాల్ట్ వేసుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకున్నాక ఉప్పు ఇంకా పడితే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని 3 విజిల్స్ వేయించేసుకుంటే బిర్యానీ రెడీ అయిపోతుంది. రైతా ప్రిపేర్ చేస్తున్నాను. ఆనియన్స్ కట్ చేసుకొని పెరుగు వేసుకొని సాల్ట్ వేసుకొని రైతా ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసా. ఇంకా బిర్యానీ రెడీ అయిపోయింది. చూసారు కదా, అంత చాలా పొడి పొడిగా వస్తుంది, చాలా బాగుంటుంది. ఇంకా మేము లంచ్ ఎంజాయ్ చేస్తాం. ఇంకా పిల్లలకి బిర్యానీ అండ్ పన్నీర్ కర్రీ సర్వ్ చేసి ఇచ్చేసాను. ఇంకా మా వారు నేను కూడా ఇద్దరం తినేసాం. ఈ రోజుకైతే ఇదేనండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.